Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. In this vlog we are going to see Murudeశ్వర్ and Gokarna. మురుదేశ్వర్లో శివుని టెంపుల్ అయితే ఇలాగా బీచ్కి ఆనుకొని ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ గోపురం వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే లోపల లిఫ్ట్ కూడా ఉంటుంది, మనం పైకి వెళ్ళి చుట్టూ ఉన్న వ్యూ చూడటానికి అనమాట. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. మేము వెళ్ళింది మార్నింగ్, సో ఇంకా వెళ్ళలేదు. ఇంకా మనం టెంపుల్కి లోపలికి వెళ్దాం రండి. లోపల ఎంటర్ అయిన తర్వాత ఇలాగ మనకు అక్కడ పైన శివుడు కనిపిస్తాడు. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర ముందర నుంచి వ్యూ అనమాట, బీచ్ వ్యూ ఇలా ఉంది. ఇంకా లోపల శివుడిని అయితే దర్శించుకొని బయటికి వచ్చేసాము. ఇంకా బయటికి వచ్చాక అక్కడ పెద్ద శివుడు ఉన్నాడు కదా, ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మనం టెంపుల్ బయట నుంచి కొంచెం వాక్ చేస్తే వెనకల పక్క ఇది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి శివుని స్టాచ్యూ కింద టనెల్ లాగా ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్తే ఒక స్టోరీ నరేట్ చేసినట్టు ఇలా పెట్టారనమాట. ఆత్మలింగం స్టోరీ అనమాట. రావణుడు శివుడి దగ్గర నుంచి ఆత్మలింగం తీసుకొని దాన్ని ఏం చేస్తారు అనే స్టోరీ అయితే ఇక్కడ ఉంది. స్టోరీ ఏంటంటే రావణుడు తపస్సు చేసి శివుని దగ్గర కోరిక కోరుతాడనమాట, ఆత్మలింగం కావాలని. శివుడు ఇచ్చేటప్పుడు ఒకటి చెప్తారు, ఇది నువ్వు ఒకసారి భూమి మీద పెట్టావంటే భూమిలోకి వెళ్ళిపోతుంది, తీయలేవు అని చెప్తారనమాట. సరే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. పోతూ ఉంటే వినాయకుడు కనిపిస్తాడు. ఆయన వచ్చి చిన్న బ్రాహ్మణ వేషంలో, చిన్నపిల్లడిగా బ్రాహ్మణ వేషం రూపంలో అయితే వస్తారు. వచ్చి సాయంకాలం వేళ అయింది కదా, పూజ సమయం చేసుకోబో, సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్పి అంటారనమాట. సో ఇంకా పూజ చేసుకోనికి రావణుడు వెళ్ళేటప్పుడు అప్పుడే ఆ వినాయకుడు చెప్తాడు, నాకు బరువు అనిపిస్తే ఈ లింగం నేను 3 times నిన్ను పిలుస్తాను, నువ్వు పలికితే ఓకే, పలక్కుంటే నేల మీద పెట్టేస్తా అంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు రావణుడు. కానీ రావణుడు అక్కడ చేస్తూ ఉన్నప్పుడు వినాయకుడు 3 సార్లు పిలుస్తాడనమాట. పిలిస్తే ఆయనకు అది వినిపించదు. అందుకే ఇంకా వినాయకుడు వచ్చేసి అది కింద భూమి మీద పెట్టేస్తారు. ఇంకా రావణుని కోపంతో వినాయకుడి తల మీద ఒకటి కొడితే అది వచ్చేసి అక్కడే తల ఇలాగా బెండ్ అయినట్టు ఉంటుంది అనమాట. ఆ వినాయకుడు అక్కడ మనం గోకర్ణలో చూడొచ్చు. అలాగే ఇంకా కోపం వచ్చి ఆ లింగంని గట్టికి కొడితే అది అన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. సో అవి 5 ప్లేసెస్లో అయితే వెళ్తుంది అనమాట. వాటిలో ఒకటి గోకర్ణ అండ్ మురుదేశ్వర్ అనమాట. అది ఈ స్టోరీ. ఇక్కడ స్టోరీ అంతా నరేట్ చేసి పెట్టారు చూడండి. మురుదేశ్వర్, గుణవంతేశ్వర్ అండ్ ఇంకా పక్కన కూడా ఉన్నాయి గోకర్ణ అండ్ దారేశ్వర్ అండ్ సజ్జేశ్వర్ అనమాట. సో ఈ 5 ప్లేసెస్లో లింగం అయితే పడుతుంది. అది ఇక్కడ స్టోరీ అయితే బాగా నరేట్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి మనం ఆ శివుడి స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ నుంచి వ్యూ అనమాట. టోటల్ బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది. అక్కడ నుంచి బీచ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే వ్యూ చాలా బాగుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు స్టాచ్యూ రెనోవేషన్లో ఉంది, లేకంటే పెయింట్ ఏదో వేస్తున్నారట. సో ఇంకా అందుకు మాకు స్టాచ్యూ చుట్టూ తిరిగేకైతే వాళ్ళు అక్కడ అలౌ చేయలేదు. సో ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా చూసేసి అయితే వచ్చేసాము. ఇంకా నైట్ వ్యూ కూడా బాగుంటుంది అన్నారు మురుదేశ్వర్. మేమైతే స్టే చేయలేదు. సో ఇంకా మార్నింగ్ దర్శనం చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ మా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మురుదేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్ళాలన్నమాట. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఒక ప్లేస్లో ఆగాము. ఇక్కడ ఫుల్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇడుగుంజి వినాయకుడి టెంపుల్ అని వెళ్తున్నాం. ఇది ఫేమస్ అంట వినాయకుడి టెంపుల్. సో ఇంకా అక్కడ నుంచి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది టెంపుల్కి వెళ్ళే దారి అంతా ఇలాగ ఫుల్ ట్రైన్. అండ్ ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని లాస్ట్ గోకర్ణకి అయితే వచ్చేసాము. ఇది గోకర్ణ బీచ్. ఇంకా గోకర్ణ టెంపుల్స్ అయితే నేను అక్కడ తీసేకంత మాకు వీలు లేదు. సో ఇంకా టెంపుల్స్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇది గోకర్ణ బీచ్. సో ఇంతటితో మా కర్ణాటక ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు మా బ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్. బాయ్.